హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. ఈ వీడియోలో మనం రీసెంట్ గా రిలీజ్ అయిన ఆరంభం మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. కాలాఘాటి అనే జైల్లో మిగుల్ అనే వ్యక్తి తప్పించుకుంటాడు. మిగుల్ తప్పించుకోవడం ఎవ్వరూ చూడరు. ఇంకా అతని సెల్ కు ఉన్న తాళం కూడా అలాగే లాక్ చేసి ఉంటుంది. జైలు అధికారులకి అతను ఎలా తప్పించుకున్నాడో అస్సలు అంతుపట్టదు. ఆ జైలు అధికారి మిగుల్ ఎలా తప్పించుకున్నాడో తెలుసుకోలేక చాలా భయపడి ఇద్దరు డిటెక్టివ్స్ ని చాలా అర్జెంట్ గా జైలుకైతే పిలిపిస్తారు. వాళ్ళిద్దరికి జరిగిందంతా చెప్పి మిగుల్ సంబంధించిన కేస్ ఫైల్ ని ఆ ఇద్దరు డిటెక్టివ్ ఆఫీసర్స్ కి ఫైల్ హ్యాండ్ ఓవర్ చేస్తాడు. యాక్చువల్ గా మిగుల్ కి ఒక హత్య కేసు పైన శిక్ష పడి జైల్లో అయితే ఉంటాడు. ఇద్దరు పోలీస్ అధికారులు మిగుల్ ఖైదీ ఉన్న గదినెల్లి పరిశీలించడం అయితే స్టార్ట్ చేస్తారు. అక్కడ సెల్కున్న కమ్ములు లాక్లన్నీ కరెక్ట్ గానే ఉంటాయి. కానీ ఎలా తప్పించుకున్నాడో వాళ్ళకి అర్థం కాదు. ఇంతలో అక్కడున్న ఒక పోలీస్ పెద్ద అయిన మిగులు సంబంధించిన డైరీ ఆ ఇద్దరు పోలీసులకైతే ఇస్తాడు. అందులో ఒక పేజీ చదవగా ఈ జైల్లో నా మొదటి మిత్రుడు గణేష అని మిగుల్ రాసి ఉంటాడు. గణేష ఎవరు అని పోలీస్ అధికారి ఆ జైలు అధికారిని అడగ్గా గణేష ఈ జైల్లోనే ఒక ఖైదీ అని, మిగుల్ కి మంచి స్నేహితుడని ఆ జైలు అధికారి అయితే చెప్తాడు. తనని ఇంట్రాగేట్ చేయాలని గణేషాని పిలుచుకురమ్మని చెప్పి ఆ పోలీస్ ఆఫీసర్ తన ఆఫీస్ రూమ్ కి అయితే వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ గణేశాన్ని పిలిపించి గణేష ద్వారా మిగుల్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. గణేశాన్ని మిగుల్ గురించి అడగ్గా మిగుల్ జైలుకి కొత్తగా రాగానే అసలు ఎవరితో కలిసేవారు కాదని, కొంతమంది మిగుల్ని ఆట పట్టిస్తూ ఉంటే మిగుల్ యొక్క సహనం కోల్పోయి వాళ్ళని బాగా చిత్తగబాదాడని, అప్పటి నుంచి ఎవరు మిగుల్తో పెట్టుకోరని జైలధికారికి అయితే చెప్తాడు. అలా కొన్ని డేస్ తర్వాత నాకు మిగుల్ పరిచయమై మంచి ఫ్రెండ్ అయితే అయ్యాడని చెప్తాడు. నాకు తెలిసింది నేను చెప్తానని, మీరు ప్యారలల్ గా ఆ మిగుల్ రాసిన డైరీ కూడా చదువుతూ ఉండమని గణేష ఆ ఇద్దరు పోలీస్ ఆఫీసర్ కి అయితే చెప్తాడు. గణేష మిగుల్ గురించి ఫ్లాష్ బ్యాక్ చెప్పడం అయితే స్టార్ట్ చేస్తాడు. మిగుల్ చిన్నతనంలో తను ఉండే విలేజ్ లో ఒక సైంటిస్ట్ ఉండేవాడు. అనుకోకుండా మిగుల్ కి ఆ సైంటిస్ట్ పరిచయం అయ్యి ఇద్దరికి మంచి ఫ్రెండ్షిప్ అయితే ఏర్పడుతుంది. అలా మిగుల్ చిన్నప్పటి నుంచి ఆ సైంటిస్టే ఫ్రెండ్ గా పెరిగి పెద్దయి ఆ సైంటిస్ట్ చేసే ఎక్స్పెరిమెంట్స్ లో ఒక భాగమైపోతాడు. అసలు ఆ సైంటిస్ట్ డేజావు అనే కాన్సెప్ట్ పైన ఎక్స్పెరిమెంట్స్ అయితే చేస్తూ ఉంటాడు. డేజావు అంటే మన జీవితంలో కొన్ని సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరుగుతున్నట్టు మనకు అనిపించడమే డేజావు అని అంటాము. ఈ సైంటిస్ట్ ఒక మనిషిని పాస్ట్ లోకి పంపించి ఆల్రెడీ జరిగిన సిచ్యువేషన్ ని మళ్ళీ ఆ మనిషి ఎదుర్కొనేలా చేయడానికి ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తూ ఉంటాడు. ఆ ఎక్స్పెరిమెంట్ కి మిగుల్ కూడా ఆ సైంటిస్ట్ కి హెల్ప్ చేస్తూ ఉంటాడు. మిగుల్ వాళ్ళు చాలా పేదవాళ్ళు. మిగుల్ కి తల్లి మాత్రమే ఉంటుంది. తన పేరు లీలా. లీలాని మిగుల్ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఒకరోజు మిగుల్ వాళ్ళ గురువు గారైన సైంటిస్ట్ తో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఆ సైంటిస్ట్ కోసం వస్తుంది. తనని ఆ సైంటిస్ట్ వాళ్ళ ఫ్రెండ్ పంపించారని, మీ దగ్గర ఇంటర్న్ చేయడానికి వచ్చానని ఆ సైంటిస్ట్ ని అడుగుతుంది. కానీ ఆ సైంటిస్ట్ తను చేసే రీసెర్చ్ చాలా డేంజర్ అని ఎవరిని చేర్చుకోరు. కానీ ఆ అమ్మాయి ఎలాగైనా ఇంటర్న్ గా చేర్చుకోమని అడగ్గా ఆ సైంటిస్ట్ కి కోపం వచ్చి తనని వెళ్ళిపోమని చెప్తాడు. ఇంతలో తను వాళ్ళిద్దరికి ఒక నిజమైతే చెప్తుంది. తను ఎవరో కాదని ఆ సైంటిస్ట్ కి మీ కూతుర్నే అని చెప్తుంది. అక్కడున్న మిగుల్ అండ్ సైంటిస్ట్ షాక్ అవుతారు. నిజానికి ఆ సైంటిస్ట్ కి ఒక కూతురు ఒక కొడుకు. చాలా సంవత్సరాల క్రితం ఆ సైంటిస్ట్ చేసే ఎక్స్పెరిమెంట్స్ లో తన కొడుకు కూడా పాల్గొంటాడు. ఆ ఎక్స్పెరిమెంట్ వల్ల తన కొడుకు చనిపోవడంతో ఆ సైంటిస్ట్ యొక్క భార్య తన కూతుర్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా సంవత్సరాల తర్వాత తన అమ్మ చనిపోవడంతో తన కూతురు వాళ్ళ నాన్నని ఎత్తుక్కుంటూ వస్తుంది. చివరికి తన కూతురు అని తెలిసి ఆ సైంటిస్ట్ కొంచెం కూల్ డౌన్ అయ్యి ఆ అమ్మని లోపలికి తీసుకెళ్తాడు. తను కూడా ఈ ఎక్స్పెరిమెంట్ లో ఒక భాగం అయిపోతుంది. ఆ సైంటిస్ట్ తన కూతురు కొత్తగా టీంలో చేరడంతో తను చేసిన ఆ రీసెర్చ్ అంతా చెప్పడం స్టార్ట్ చేస్తాడు. మిగుల్ ఇంకా ఆ సైంటిస్ట్ కూతురు స్రవంతి బాగా క్లోజ్ అవుతారు. ఒకరోజు మిగుల్ స్రవంతిని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళి మిగుల్ వాళ్ళ మదర్ కి పరిచయం అయితే చేస్తాడు. మిగుల్ స్రవంతిని ఆ ఊరంతా చూపిస్తూ తనతో బాగా టైం స్పెండ్ చేస్తాడు. ఇద్దరి మధ్య ఒక లవ్ ఎఫెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. మిగుల్ కి స్రవంతి బాగా నచ్చడంతో తన మనసులో స్రవంతిని ప్రేమించడం స్టార్ట్ చేస్తాడు. కానీ స్రవంతికి ఇంకా తన ప్రేమనైతే చెప్పడు. ఫైనల్ గా ఆ సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసే డేట్ అయితే వస్తుంది. ఆ ఎక్స్పెరిమెంట్ మన మిగులు పైన చేస్తాడు. మిగుల్ కి కొంచెం భయమేసిన తన గురువైన సైంటిస్ట్ కోసం కొండంత ధైర్యాన్ని తెచ్చుకొని ఆ ఎక్స్పెరిమెంట్ లో పాల్గొంటాడు. సైంటిస్ట్ తనని ఒక వాటర్ ఉన్న ట్యాంక్ లో పడుకోపెట్టి తన ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేస్తాడు. కాసేపు తర్వాత మన మిగుల్ ఒక శూన్యంలోకి వెళ్లి తను ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఎట్టి చూసినా చీకటి, సౌండ్ కూడా ట్రావెల్ చేయలేని ఒక ప్లేస్ కి అయితే వెళ్ళిపోతాడు. ఎలాగొకటి ఆ ప్లేస్ నుంచి తిరిగి మళ్ళీ తన బాడీలోకి అయితే వచ్చేస్తాడు. దీంతో సైంటిస్ట్ మిగుల్ కి ఏమీ కాకపోవడంతో హ్యాపీగా ఫీల్ అయ్యి
ఈ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అవడానికి తను మళ్ళీ చెక్ చేయాలని చెప్పి మనం ఇంకోసారి ఈ ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పి సైంటిస్ట్ అయితే చెప్తాడు. స్రవంతి అయితే మిగులుకి ఏమన్నా అవుతుందేమో అని కంగారు పడుతూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే పొన్నన్న అనే వ్యక్తి ఆ సైంటిస్ట్ ఇంటి బయటకు వచ్చి పెద్ద పెద్దగా పిలుస్తూ అరుస్తూ ఉంటాడు. ఏమైంది అని సైంటిస్ట్ వచ్చి అడగ్గా తనకి ఇవ్వాల్సిన డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని అడుగుతాడు. యాక్చువల్ గా మిగుల్ వాళ్ళ అమ్మ ఇల్లు తాకట్టు పెట్టి పొన్నన్న దగ్గర అప్పు తీసుకుని ఉంటుంది. ఆ అప్పు మన సైంటిస్టే పే చేస్తూ ఉంటాడు. ఆ మంత్ తన రీసెర్చ్ లో బిజీగా ఉండి మనీ కట్టకపోవడంతో పొన్నన్న ఈ విధంగా గొడవకు వస్తాడు. సైంటిస్ట్ ని పొన్నన్న నానా మాటలు అంటుంటే మిగుల్కి పట్టరాని కోపం వస్తూ ఉంటుంది. పొన్నన్నకి సైంటిస్ట్ సర్ది చెప్పి నీ డబ్బులు పంపించేస్తానని చెప్పి పొన్నన్నను అక్కడి నుంచి పంపించేస్తాడు. కట్ చేస్తే మిగుల్ ఇంకా స్రవంతి మిగుల్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. స్రవంతి వాళ్ళ అమ్మకి గాజులు తీసుకుని వస్తుంది. ఆ గాజులు చూపించడానికి మిగుల్ ఇంటికి వెళ్ళగా తన తల్లి చనిపోయి ఉంటుంది. మిగుల్ వాళ్ళ తల్లి లీలాకి అంత్యక్రియలు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో పొన్నన్న సమయం సందర్భం లేకుండా తన అప్పు కింద మిగులు వాళ్ళ ఇంటిని నేను స్వాధీనం చేసుకుంటాను అని చెప్పి చాలా రూడ్ గా మిగుల్ని ఇంకా వాళ్ళ అమ్మని తిడుతూ మాట్లాడతాడు. దాంతో మిగుల్కి కోపం కట్టలు తెంచుకొని ఆ పొన్నన్నపై మిగుల్ పడి చావబాదుడైతే బాతాడు. అలా అందరి ముందు పొన్నన్నను మిగుల్ చేసుకున్నందుకు మిగుల్ పైన పొన్నన్న పగ పెట్టుకొని ఉంటాడు. సైంటిస్ట్ అక్కడికి వచ్చి ఆ ఇల్లు నువ్వే తీసుకో అని మిగుల్ నాతోనే నా ఇంట్లో ఉంటాడని చెప్పి ఆ గొడవనైతే అంతటితో ఆపేస్తాడు. మిగుల్ ఆ ఇంట్లోకి వెళ్ళి తన సామానంతా తీసుకొని సైంటిస్ట్ ఇంటికైతే వెళ్ళిపోతాడు. కట్ చేస్తే సైంటిస్ట్ వాళ్ళ ఇంట్లో మిగుల్ బాధపడుతూ ఉంటాడు. లీలా నాకు చాలా చేసిందని నేనే ఆమెకి ఏమి చేయలేకపోయానని మిగుల్ బాధపడుతూ ఉంటాడు. నెక్స్ట్ డే వాళ్ళ ఎక్స్పెరిమెంట్ మళ్ళీ చేయడానికి అంతా రెడీ చేస్తాడు మన సైంటిస్ట్. ఈసారి ఎలాగైనా మన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవ్వాలని చెప్పి అందరూ గట్టిగా అనుకొని మళ్ళీ ఆ వాటర్ ఉన్న ట్యాంక్ లో మిగుల్ పడుకుంటాడు. ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. అదే సమయానికి పొన్నన్న తన మనుషుల్ని తీసుకొని వచ్చి తను అక్రమంగా పట్టించిన గంజాయిని తన గూడంలో పెట్టి ఉండగా మిగుల్ ఆ గూడాన్ని తగలబెట్టాడని వాడి అంతు చూస్తానని పొన్నన్న సైంటిస్ట్ ఇంటి దగ్గరికి వచ్చి మిగుల్ని బయటికి రమ్మని పిలుస్తూ ఉంటాడు. కట్ చేస్తే మన సైంటిస్ట్ యొక్క ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయ్యి మిగుల్ పాస్ట్ లోకి వెళ్ళిపోతాడు. ఆ రోజు ఎప్పుడంటే ఆ సైంటిస్ట్ యొక్క కూతురు స్రవంతి వాళ్ళ తండ్రిని ఎత్తుక్కుంటూ వాళ్ళ ఇంటికి వచ్చిన రోజుకైతే వెళ్ళిపోతాడు. దూరం నుంచి అక్కడ జరుగుతున్నదంతా మిగుల్ చూస్తూ ఉంటాడు. స్రవంతి అక్కడికి రావడం, పాస్ట్ లో మిగుల్ ఇంకా వాళ్ళ సైంటిస్ట్ ఇంట్లో నుంచి రావడం అయితే మిగుల్ దూరం నుంచి అయితే చూస్తూ ఉంటాడు. అంటే అదే సమయానికి ఇద్దరు మిగుల్స్ అయితే అక్కడ ఉండడం మీరు గమనించాలి. అప్పుడు మిగుల్ కి తన మనసులో తన తల్లి గుర్తొస్తుంది. యాక్చువల్ గా తన తల్లి ఫ్యూచర్ లో చనిపోయి ఉంటుంది. ఆ టైంకి తన తల్లి లీలా బతికే ఉంటుందని గ్రహించి లీలా చాలా సార్లు టౌన్ కి తీసుకెళ్లామని అక్కడ సినిమా చూసి బిర్యానీ తినాలని అడిగి ఉంటుంది. తన కోరిక ఎలాగైనా తీర్చాలని పరిగెత్తుకుంటూ తన ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మ లీలానైతే కలుస్తాడు. వాళ్ళ అమ్మ చీర ఇస్త్రీ చేసి తనను టౌన్ కి తీసుకుని వెళ్లి తన కోరిక మేరకు మంచి సినిమాని ఇంకా హోటల్లో మంచి ఫుడ్ తినిపించి తన తల్లి లీలా హ్యాపీగా ఉండేలా చూసుకుంటాడు. కట్ చేస్తే వాళ్ళ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయిందని ఈ విషయాన్ని పాస్ట్ లో ఉన్న తన గురువు సైంటిస్ట్ కి చెప్పాలని సైంటిస్ట్ వాళ్ళ ఇంటికైతే వెళ్తాడు. అప్పుడు సైంటిస్ట్ స్రవంతికి మిగుల్కి క్లాస్ తీసుకుంటూ ఉంటాడు. ఆ క్లాస్ అయిపోగానే వాళ్ళిద్దరు వెళ్ళిపోగానే ఫ్యూచర్ నుంచి వచ్చిన మిగుల్ లోపలికి వెళ్లి సైంటిస్ట్ కి కనపడతాడు. అప్పుడే మిగుల్ ఒక దారిన వెళ్లి ఇంకో వైపు రావడంతో సైంటిస్ట్ అయితే షాక్ అయిపోతాడు. అప్పుడు సైంటిస్ట్ కి మన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయిందని ఎక్స్పెరిమెంట్ ముందు సైంటిస్ట్ తన చేతికి తొడిగిన ఉంగరం ఎవిడెన్స్ గా తనకి చూపిస్తాడు. అప్పుడు తన దగ్గర ఉన్న బీరువాలో ఉన్న సేమ్ ఉంగరం తెచ్చి రెండిటికి మ్యాచ్ చేసుకొని తన ఎక్స్పెరిమెంట్ నిజమైందని సైంటిస్ట్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మిగతా వాళ్ళకి కనపడవద్దని సైంటిస్ట్ మిగుల్కి చెప్పగా మిగుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఫ్యూచర్ నుంచి వచ్చిన మిగుల్ అటువైపు పోతూ ఉండగా పొన్నన్న మనుషులు గంజాయిని సంచుల్లో వేయడం చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఆ పొన్నన్న మనుషులు మిగుల్ని చూసేస్తారు. ఈ విషయం ఊర్లో ఎవరికి చెప్పవద్దని మిగుల్ని బెదిరించగా మిగుల్ వాళ్ళతో గొడవ పడతాడు. ఆ గొడవ కారణంగా మిగుల్ ఆ గంజాయిని ఎలాగైనా నాశనం చేయాలని చెప్పి ఆ రోజు రాత్రి ఆ గంజాయి పెట్టిన గోడౌన్ ని మిగుల్ అయితే పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాడు. మిగుల్ అక్కడి నుంచి తప్పించుకుని వెళ్తూ ఉన్నప్పుడు పొన్నన్న ఇంకా అతని మనుషులు మిగుల్నైతే చూస్తారు. అందుకే మిగుల్ని వెతుక్కుంటూ పొన్నన్న తన మనుషులు తీసుకుని సైంటిస్ట్ ఇంటికి అయితే వస్తాడు. పొన్నన్న ఎంత పిలిచినా ఆ సైంటిస్ట్ ఇంట్లో నుంచి మిగుల్ కానీ సైంటిస్ట్ కానీ రాకపోవడంతో ఆ సైంటిస్ట్ ఇంటిని తగలబెట్టేస్తాడు. అదే టైంకి సెకండ్ టైం సైంటిస్ట్ ఇంకా మిగుల్ స్రవంతి ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తూ ఉంటారు. బయట ఇంటిని తగలబెట్టడంతో లోపలికి పొగ రావడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు స్రవంతి పరిగెత్తుకుంటూ వచ్చి పొన్నన్నని ఆపడానికి ట్రై చేస్తుంది. కానీ పొన్నన్న స్రవంతిని బాగా కొడతాడు. అప్పుడు వెనుక నుండి ఫ్యూచర్ నుంచి వచ్చిన మిగుల్ ఒక కర్ర తీసుకొని పొన్నన్నని బలంగా కొడతాడు. దాంతో పొన్నన్న చనిపోతాడు.
లోపలికెళ్లి చూడగా లోపల మంటలంతా వ్యాపించడంతో ఆ సైంటిస్ట్ తను చేసిన రీసెర్చ్ పేపర్లన్నీ తగలబడకుండా ఆ కిటికీలో నుంచి బయటికి విసిరేస్తాడు. కానీ అక్కడున్న మంటల్లో ఆ సైంటిస్ట్ అయితే చిక్కుకోపోతాడు. మిగుల్ లోపలికి వచ్చి చూడగా సైంటిస్ట్ ఇంక చావు బతుకుల్లో ఉంటాడు. తనని హాస్పిటల్ కి తీసుకోపోవడానికి చూడగా తనని చనిపోనివ్వమని ఆ సైంటిస్ట్ మిగులుని చివరిసారిగా చూసి చనిపోతాడు. మిగుల్ అక్కడి నుంచి స్రవంతిని తీసుకొని వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఆ వాటర్ ట్యాంక్ లో ఉన్న మిగుల్ పైకి లేసి బయటికి రాగానే పోలీసులు అయితే అక్కడికి వచ్చి మిగుల్ ఈ 2 హత్యలు చేశాడని పోలీసులు అనుకొని మిగుల్నైతే అరెస్ట్ చేస్తారు. ఇన్ని సంవత్సరాలు వాళ్ళ నాన్న ఆ రీసెర్చ్ కోసం చాలా కష్టపడ్డాడని, కానీ చివరకు ఏమీ మిగల్లేదని, తను అనుకున్నది సాధించలేదని స్రవంతి బాధపడుతూ ఉంటుంది. కానీ అక్కడున్న మిగుల్ మీ నాన్నగారు సాధించారని, తను చేసిన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయిందని, నేను ఫ్యూచర్ నుంచి వచ్చానని, జరిగిందంతా స్రవంతికి మిగుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వాళ్ళ నాన్నగారి రీసెర్చ్ పేపర్స్ వీళ్ళ దగ్గర ఉండటంతో మళ్ళీ ఆ ఎక్స్పెరిమెంట్స్ చేసి తనని ఎలాగైనా ఫ్యూచర్ లోకి పంపించేయమని స్రవంతితో మిగుల్ అయితే ప్లాన్ చెప్తాడు. కోర్టులో మిగుల్కి శిక్ష పడిన టైంలో స్రవంతి మిగుల్ని కలుస్తుంది. స్రవంతి చెప్పిన విధంగా మిగుల్ అక్కడున్న టాయిలెట్ లోకి వెళ్లి తన షర్ట్ విప్పేసి ఫ్యూచర్ నుంచి వచ్చిన మిగుల్ యొక్క షర్ట్ వేసుకుంటాడు. ఈ మిగుల్ స్థానంలో ఫ్యూచర్ నుంచి వచ్చిన మిగుల్ తన షర్ట్ వేసుకొని బయట ఉన్న పోలీసులతో తను జైలుకి వెళ్ళిపోతాడు. మిగుల్ ఇంకా స్రవంత్ వాళ్ళ నాన్న ఎక్స్పెరిమెంట్ మళ్ళీ చేసి జైల్లో ఉన్న ఫ్యూచర్ నుంచి వచ్చిన మిగుల్ని మళ్ళీ ఫ్యూచర్ లోకి పంపించేస్తారు. అందుకే మిగుల్ ఆ సెల్లో నుంచి అదృశ్యమైపోతాడు. దీంతో ఆ డైరీ చదివిన డిటెక్టివ్ ఆఫీసర్స్ కి స్టోరీ అంతా అర్థమైపోతుంది. తనతో ఉన్న 2వ ఆఫీసర్ మనం వెంటనే వెళ్లి ఆ స్రవంతిని మిగుల్ని అరెస్ట్ చేద్దామని చెప్పగా 2వ సీనియర్ ఆఫీసర్ అలా చేయొద్దని చెప్పి ఈ కేసుని మనం ఇలాగే వదిలేయడం బెటర్ అని, ఇందులో ఎవరి తప్పు లేదని ఇంతటితో ఆ కేసు అయితే క్లోజ్ చేస్తారు. దీంతో ఈ స్టోరీ ఇంతటితో అయిపోతుంది. మీకు నా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సరికొత్త వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.